హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు సెలవుల తర్వాత మా బాబు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళామంటే వాడికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బెంగగా ఉంటుంది. కంఫర్ట్గా ఫీల్ అవుతాడో లేదో, ఇన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, మళ్ళీ స్కూల్కి వెళ్ళడమా అనిపిస్తుంది. నేనే స్కూల్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది వాడు స్కూల్కి వెళ్తుంటే. కాకపోతే వాడు మాత్రం హాయిగా రెడీ అయ్యి కూర్చున్నాడు. వాడికి అట్లాంటివి ఏం లేవు, బాగానే ఉన్నాడు. నేను అనవసరంగా ఫీల్ అయ్యాను వాడి గురించి. అందుకేనేమో వాళ్ళ స్కూల్ వాళ్ళు ఫస్ట్ పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి 8:30 నుండి 12:30 వరకే స్కూల్ పెట్టారు. ఇదైతే బాగుంది, హాఫ్ డే స్కూల్ వాడికి. ఇంకా కొన్ని రోజుల వరకు హాఫ్ డేని, తర్వాత ఫుల్ డే పెడతారంట చిన్నపిల్లలకి. వాడు ఇప్పుడు సెకండ్ క్లాస్. మా బాబు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వరకు స్టేట్ సిలబస్లోనే చదివాడు మా బాబు. సెకండ్ క్లాస్ నుండి సిబిఎస్ఈలో జాయిన్ చేస్తున్నాం. అందుకే ఈరోజు నేను మా ఆయన ఇద్దరం వెళ్తున్నాం స్కూల్కి మాట్లాడడానికి. మా బాబు స్కూల్ వచ్చేసి రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇదే రూట్లో ఉంటుంది, ఎన్టీపీసీలో. ఇదే మా బాబు స్కూల్ బస్. వచ్చేసాం స్కూల్కి, ఇంకా వెళ్ళి మాట్లాడాలి. మా బాబుని అడిగితే అంటున్నాడు కదా, ఓకే మమ్మీ సిబిఎస్ఈలో జాయిన్ చేయండి, నేను బాగానే చదువుతా అంటున్నాడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్లో అయితే క్లాస్ ఫస్ట్ వచ్చాడు. ఇక మీదట ఎలా చదువుతాడో చూడాలి. మా బాబు మాత్రం బాగా చదువుతా అంటున్నాడు. ఇంకా వెయిట్ చేయాలి వాడు ఎలా చదువుతాడో. నేను మాత్రం అస్సలు ప్రెషర్ చేయను మా బాబుని. వాడి ఇష్టం, వాడు ఎలా చదివినా ఓకే అని చెప్తా. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.